ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కింద వరకు చీల్చి 2 పేగులు కట్ చేసి మళ్ళీ అతికిచ్చాడు. కానీ ఇది దేవుడు, నా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈనాడు బ్రతికి ఉన్నాను అంటే, సజీవుడిగా ఉన్నానంటే, ప్రాణంతో ఉన్నానంటే నా దేవుడు చేసిన కార్యం. కనుక నేను ఎందుకు సిగ్గుపడాలి? ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం తీసేసినా పర్వాలేదు, ఏది లేకపోయినా కానీ సజీవుడిగా ఉన్నాను, నా భార్య నా బిడ్డలు క్షేమంగా ఉన్నామంటే అలాంటి దేవుడిని నేను స్తుతిస్తాను. కింద కామెంట్స్ చాలా మంది రాశారు. ఇలాంటి వాడివి నీకు ఆ ఉద్యోగం మీద గవర్నమెంట్ ఉద్యోగం అది తీసుకోవడం చేయి అని ఒక భయంకరమైన బూతు పదాలు రాశారండి. ఎవరు ఎన్నన్నా కానీ నేను నా దేవుడిని స్తుతించాలి. కొన్ని గంటలు నేను చీల్చి నా 2 భాగాలు చేసి పొట్టని మరి ఆ పేగులు కట్ చేసి అతికించి అలా చేశానంటే ఇప్పుడు ఆ ప్రకారంగా నేను మరి మంచి బలవంతుడిగా ఉన్నానని సాక్ష్యం ఇచ్చాడండి. ఈనాడు క్రైస్తవుడు అనబడిన వ్యక్తి, మనుషుడు అనబడిన వ్యక్తి, దేవుని రూపంలో ఉన్న వ్యక్తి, దేవుని మేలు పొందే వ్యక్తి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందే వ్యక్తి కృతజ్ఞత లేదు. ఇది డాక్టర్లు చేసింది కాదు, దేవుడు చేసింది. ఇది దేవుడి కార్యం అనేది లేదు. బిలాము అంత మూర్ఖుడు, గర్వంతుడు అయిపోయాడండి. అయితే అందుకు కాదుగా నేను నీ దానినై, ఎవరిని? నీ దానిని. నేను ఎవరి దానిని? యేసుక్రీస్తు బిడవను కుమార్తెమై ఉన్నాము. ఆయన నీవు నా సొత్తు అన్నాడండి. అంత గొప్ప దేవుడండి. ఆయన సొత్తు మనము, ఆయన వ్యక్తులు మనము, ఆయన బిడము. కానీ నీ దాన్ని మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిని నేను ఎప్పుడైనా మీకు ఇట్లు చేత కదా అని బిలాముతో అనగా అతడు లేదను. అంతో యెహోవా బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన కట్ల చేత పట్టుకొని త్రావులో బిలాము నిలిచి ఉన్నాయి. యెహోవా దూత అతడు చూచి తన వంచి నమస్కారము. దేవుడు చాలా గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడండి. ఒక వ్యక్తిని మరి చంపే వ్యక్తి కాదు, ఒక వ్యక్తిని మరి నరకానికి పాతాళానికి పంపించే వ్యక్తి. ఒక వ్యక్తి మారాలని, మార్పు చెందాలని దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుకనే ఆ పరిశుద్ధులైన దేవుడు బిలాముతో చెప్పండి. అందుకనే పేతురు భక్తుడు కింద చదివితే ఇంకా లోతైన అర్థాలు, మీరు నీళ్లు లేని బావులను వెనుగాలి కొట్టుకొని పోలేదులై ఉన్నారు. వీరి కొరకు ఆనందకాలము భద్రము చేయబడి ఉన్నది. భద్రము చేయబడి చూడండి. దేవుడు చాలా మరి ప్రాముఖ్యమైన మాటలు మనకి హెచ్చరికలు ఇచ్చి ఆయన జ్ఞాపకం చేస్తుంది. బిలాము తన సొంత కార్యం సౌలు కూడా అంతే అండి. సౌలు కూడా అంతే. బిలాము ఎలాగో సౌలు అంతే. నేను యూదుడిని యూదుడై ఉండి ఎంత భయంకరమైన కార్యాల్లో జీవిస్తుంటే చెప్పాలి. కానీ తన ఇష్టానుసారంగా జీవించే తత్వం మరి సౌలు కలిగి ఉంటే సౌలు కూడా అదే రీతిలో మరి గద్దించాడు. హెచ్కేల్ గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో రాస్తాడు, ఖడ్గమా అన్నాడు. ఖడ్గమా సిద్ధపడి ఉండము అన్నాడు. దేవుని యొక్క కోపము, రౌద్రము
ప్రాణం అయిందండి. చూశాడు 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 చూశాడు, ఎంతో ప్రేమ కలిగింది, ఎంత ప్రేమ కలిగింది. మా సహోదరుడు చెప్తున్నాడు, నువ్వు చక్కగా వెళుతున్నానంటే ఏంటయ్యా పంచుతంటే బండి మీద వెళ్తున్నాను సార్, కుక్క అడ్డం వచ్చింది. ఏంటండి? కుక్క అడ్డం వచ్చింది. భార్య భర్త ఇద్దరు ఎంత ప్రమాదం తెలుసండి. దాదాపు 5-6 లక్షల రూపాయలు ఖర్చు. అయినా చెప్పాను, చాలా భయంకరమైన పాప జీవితంలో ఉన్నాం తెలుసా. అది మార్చుకో, సరి చేసుకో, హృదయాన్ని సరి చేసుకో. భార్యని గౌరవించలేదు, భార్యని ప్రేమించలేదు, భార్యని మరి లోబడి ఉండలేదు. భార్య కళ్ళు కప్పి నీ స్థాసంగా జీవించే తత్వంలో ఉన్నావు. ఎంత భయంకరం. ఒకసారి ఇట్లా నేను వెళ్తూ ఉంటే ఒక అతను వేరే ఒక అమ్మాయి బండికి వెళ్ళి అయ్యారికి ప్రజలు చెప్పు అన్నాడు. నీ వెనకాల ఉన్నెవరో భార్య కదా, మాత్రం తెలియదండి. అయ్యారికి ప్రజలు చెప్పు అన్నాడు. ఎంత మూర్ఖతత్వం చెప్పలేడు. దేవుని జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ప్రవక్త హెచ్కేలుతో జ్ఞాపకం చేశారు. హెచ్కేలు ఈ మాటలు రాయి అన్నాడు. ఖడ్గమా సిద్ధపడి ఉండము, కుడి వైపు చూడము, ఎడమ వైపు చూడము, ఎక్కడ నీకు పని ఉండను అక్కడనే తిరుగుము. దేవుడు జ్ఞాపకం చేశాడు. ఖడ్గమా సిద్ధపడి ఉండము. దేవుడు ఇంకా క్షమించలేదండి. ఎంతగానో క్షమించాడు. బిలాముకు చెప్పి 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 అలసిపోయాడు. ఇక నా మాట వినడు. కాగా గాడితో చెప్పించాలి, గాడితో బోధించాలి, గాడితో గద్దించాలి, గాడితో చెప్తే వింటాడేమో అనుకున్నాడు. అసలు గాడి మాట్లాడుతుంది అని బిలాముకి హృదయం కరిగిపోవాలండి. కానీ ఎంత అద్భుతమైన మాటలు రాశాడు. సిద్ధపడి ఉండు అనండి, సిద్ధపడి ఉండు. అయిపోయింది. ఆఖరి దినాలు, ఆఖరి హెచ్చరికలు, ఆఖరి ప్రేమ చూపిస్తున్నాడు. మనుషుడికి జ్ఞానం రావట్లేదండి. విశ్రాంతి దినం అనేది లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని సహవాసం అనేది దేవుడు అనేది లేదండి. దేవుడి భయం భక్తి అనేది లేకుండా పూర్తిగా పోయినంతే. దాని ఇష్టానుసారంగా జీవించే ఆ జీవితం నేను ఒకసారి ఉంటాను. రాత్రి కూడా జ్ఞాపకం, అసలు ఈ పాత్ర యొక్క జీవితము, ఈ యొక్క భక్తి ఇంతకన్నా అసహ్యమైనది లేదేమో అనిపిస్తాడు. ఒక వ్యక్తి చనిపోయాడంటే ఎంత భయంకరంగా చేస్తాడు తెలుసండి. ఒక వ్యక్తి చనిపోయాడంటే వాళ్ళకి పండగ, ఒక వ్యక్తి చనిపోయాడంటే వాళ్ళకి ఆనందం, ఒక వ్యక్తి చనిపోయాడంటే వాళ్ళకి ఉత్సాహం. ఏంటి? గొంతు వేయటానికి, డాన్స్ వేయటానికి, తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఎంత భయంకరంగా తయారవుతారండి. అవి చచ్చిపోయిన వాళ్ళు, లోపల చచ్చిపోయే వాళ్ళు ప్రాణపడితే బాటలు తీసుకొచ్చి మూతులు పోసి చచ్చారు పోసి ఆ మిగతాది విడుదల. అరే బాబు నువ్వు పైకి రా, లేదంటే నువ్వు నిన్ను కూడా చేస్తారు. రాడు, అక్కడే పడుకున్నాడు. అక్కడైతే ఆ పిట్టి మీద అక్కడ పడుకున్నాడు. అయ్యారండి క్రైస్తవ కుటుంబం ఒక భయం. దేవుడు లేదు, దేవుడు భయం లేదు, దేవుడు భయభక్తులు లేకుండా ఈ విధంగా
నా యొక్క జీవితం వల్ల, నా యొక్క ప్రవర్తన వల్ల, నా యొక్క అలవాట్ల వల్ల కుటుంబానికి ఎంత శాపం వస్తుందో, పిల్లలు ఏ రీతిగా చెడిపోయి పాడైపోతూ ఉంటారో అనే లేదండి. బిలాముకి చెప్పి 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 దేవుడు ఎన్నో గద్దింపులు ఇచ్చి ఆఖరికి మరి ఆ యొక్క గాలితో చెప్పించాడు. అన్ని గద్దింపులు వస్తూ ఉంటాయి. ఈ భక్తులు రాశాడు ఏ గ్రంథము 19వ అధ్యాయము 29వ అధ్యాయంలో చదువుకున్నాం. మీరు ఖడ్గములకు భయపడుడి, మీరు ఖడ్గములకు భయపడుడి, మీరు ఖడ్గములకు భయపడి తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఒకరికి తగిన దోషములకు శిక్ష నియమింపబడును. ఖడ్గములకు భయపడి భయపడతారు. మనుషులు భయపడ్డారు. కాసేపేనండి తెలుసండి. పరో మనకి నేర్పించాడు. మన పితరుడైన పరో ఉన్నాడు కదండి, పరో నేర్పించాడు. అయ్యా నువ్వు వింటుంటే నాకు రాకుంటే నువ్వు గొప్ప విషయంరా అని చెప్పించాడు పరో. ఈసారికి అన్నాడు పరో, ఈసారికి అన్నాడు పరో. 10 తెగులు వచ్చినా కానీ ఈసారి అన్నాడు. కానీ మార్పు చెందిన మారు మనసు అనేది పరోకి రాలేదండి. మనుషులు కూడా పరువులాగా అయిపోయింది. పరో హృదయము కఠినమైపోయింది అన్నాడు దేవుడు. పరో హృదయము కఠినమైపోయింది. ఈ హృదయాలు కఠినమైపోయింది. కఠినమైన హృదయాన్ని మార్చగలిగిన వారు ఎవరు లేరండి. అందుకనే యోబు భక్తుడు జ్ఞాపకిస్తాడు, మీరు ఖడ్గములకు భయపడి అన్నాడు, తీర్పు కలుగునని అన్నాడు. తీర్పు అనేది ఉన్నది, ఆఖరి దినము ఉన్నది. న్యాయాధిపతి అయిన దేవుని యొక్క నిలబడాలి. బిలాముకి ఆఖరికి అది ఇచ్చాడు. ఆఖరి గద్దింపు, ఆఖరి స్వరాన్ని. కానీ తెలుసుకున్నట్లు ఉగ్రత దిగన దోషములకు శిక్ష అనుభవపడను. ఎంత హెచ్చరిక దేవుడు ఇస్తాడంటే చెప్పలేమండి. కానీ బిలాముని అడ్డగించాడు దేవుడు. పాప మార్గాన్ని అడ్డగించాలని దేవుని యొక్క ఇచ్చాడు. అందుకని దేవుడు ఈ మాటలు బిలాముకి జ్ఞాపకం చేశాడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 29వ వచనం చదువుకున్నాం. నా పేరు పెట్టబడిన పట్టణములకు నేను కీడు చేయ మొదలుపెట్టగా నీకు శిక్ష లేకుండా పోవునా అన్నాడు. ఏమండి, నా పేరు పెట్టబడిన నా పట్టణములకు నేను కీడు చేయ మొదలుపెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా. ఎవరండి? ఆయన సొంతంగా దేవుని రూపములో ఉన్నామండి. చూసండి, మనం చూస్తే దేవుడు కనపడతాడు, దేవుణ్ణి మనం చూపిస్తాడు. ఎందుకంటే మన కన్నది, మన రూపం ఇచ్చింది సమస్తం మన తండ్రి అయిన దేవుడే కదండి. పశువులు కాదు, పక్షులు కాదు, జంతువులు కాదండి. మన దేవుని రూపంలో ఉన్న దేవుని విడల కదండి. చాలా విలువైన రూపము, విలువైన జీవితం, విలువైన క్రియలు, విలువైన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ప్రభువుకి జ్ఞాపకం చేశాడు, నీలో ఉన్నది మంచి పదార్థము అనగా ఆత్మ అనేది చాలా పరిశుద్ధమైనది అన్నాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆయుష్ను కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి, క్రియలను కాపాడుకోవాలి. అన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఇష్టానుసారంగా ఉంటే కష్టం కదండి. కనుకనే ఆయన అన్నాడు, నా పేరు పెట్ట
మీకు శిక్ష లేకుండా పోరా, మీరు శిక్షింపబడక కోరు. భూలోక నివాసం అందరి మీదకి నేను ఖడ్గము రప్పించుతున్నాను. భూలోకము మీదకి ఖడ్గము రప్పించుతున్నాను. సమయం కొంచెమే అని తెలుసుకోండి అన్నారు ప్రకటన గ్రంథంలోని. సమయం కొంచెమే అని తెలుసుకోండి. యోహాను మరొకసారి జ్ఞాపకం చేయి, భూమి మీదకి ఖడ్గములు మరి వెయ్యి అన్నాడు. అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామని అన్నాడు. మీరు శిక్షింపబడకపోరు, భూలోక నివాసం అందరి మీదకి నేను ఖడ్గము రప్పించున్నాను. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎంత ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేశాను. మనుషులకి జ్ఞానం రావట్లేదు. ప్రవక్తైన నాతాను వచ్చాడు, చూశాడు దావీదు గారికి ఎంత ప్రేమ వచ్చాడు, దేవుడికి ఎంత ప్రేమ అండి. దావీదు చేసింది పాపం, దీనికి శిక్ష ఓ భయంకరమైనది జ్ఞాపకం చేశాడు. ఈ పాపం నువ్వే చేసావంటే ప్రవక్తైన నాతాను చెప్పిన మాటలు దావీదు విని ఎంత పశ్చాత్తాపడి ఏడ్చాడు. రాత్రి జ్ఞాపకం చేశాను, నాకు ఒక విచారం ఉన్నది. అది ఏది అనగా నా హృదయంలో పాపం ఉన్నది. పాపం అనే విచారము నన్ను దహించి వేస్తుంది అని తెలుసాడు దావీదు భక్తుడు. ఒక విచారం అనేది ఉన్నది. మాత్రమే విచారం. మాత అనేకమైన వాటి మీద నువ్వు విచారం కలిగి ఉన్నావు. కానీ నాకు ఒక విచారం ఉన్నది అన్నాడు, ఒకే ఒకటి. అది ఏదనగా నా హృదయంలో పాపము ఉన్నది. ఆ పాపము నేను కడుక్కోవాలనే విచారము వేదన నాకు ఉన్నది అన్నాడు దావీదు భక్తుడండి. చూసామండి, చాలా జాగ్రత్తగా మనము లోకంలో మంచి సక్రియలు కలిగిన, మంచి భక్తి కలిగిన జీవితంలో జీవించాలని దేవుని యొక్క కృపని. కీర్తనను 7:12 చదువుకున్నాం. ఒకడు అనగా ఎవరైనా కానీ, నేనైనా మీరైనా, ఇందాక 102వ పాట పాడాను కదండి, చాలా అద్భుతమైన పాట. మీరు ఎప్పుడు ఆ పాట పాడకండి. ఆ భక్తుడు ఆ పాట రాసి పాటలో మొట్టమొదటి ధ్యానం ఎవరికి పెట్టాడు? సేవకుడికి పెట్టాడు. పాటలో ఉన్న అర్థంలో మొట్టమొదటి సేవకుడు కనుక సరైన స్థితిలో లేకపోతే, సరైన బోధ లేకపోతే, సరైన ప్రవర్తన లేకపోతే, సరైన క్రియ లేకపోతే మొట్టమొదట శిక్ష అనేది నీకే పడుతుంది బోధకుడికి. కొంతమంది ఒక ఐదారు దగ్గరికి పెద్ద ఆయన పేరు చెప్పాలని ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీ తమ్ముడు సేవ చేస్తున్నాడు, నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తి, మీ తమ్ముడు తాగుతున్నాడయ్యా. తమ్ముడు సేవకుడు తాగుతున్నాడు, నువ్వెవరివి? చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. నీ తమ్ముడు ఎవరు? ప్రాముఖ్యమైన వ్యక్తి. సేవకుడు, బోధకుడు, చెప్పే వ్యక్తి. తాగుతున్నాడు అంటే ఈయన ఏం చెప్పారంటే గద్దించాలంటే మళ్ళీ తాగనోడు ఎవరయ్యా? మళ్ళీ తాగనోడెవరు? పెద్ద వ్యక్తి చెప్తాడు. తాగనోడు ఎవరు? మరి ఆడు దాకి ఈడు దాకి ఎప్పుడు దాకా అయిపోయారు. ఒక భయము లేదు, భక్తి లేదు. నేను సేవకుడిని, ఒక బోధకుడిని, బోధించే వ్యక్తిని, భయభక్తులు కలిగి, మరి సక్రియలు కలిగి, చాలా మరి నీతి కలిగిన, భక్తి జీవితం కలిగిన ఒక సేవకుడై, బోధకుడై శిక్ష వస్తాయని ఉండాలి కదండి. కనుక దేవుడు చాలా ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేస్తాడు. ప్రతి ఒక్కరూ తీర్పు అనేది ఉన్నది, న్యాయపీఠం అనేది ఉంది. మొట్టమొదటి ఎవరు నిలబడతారు?
దేవుని ఇంటి యొక్క నుంచి పేతురు రాజు తెలుసండి. తీర్పు అనేది ఉన్నది ఎక్కడి నుంచి ప్రారంభం? దేవుని ఇంటి యొక్క నుంచి ప్రారంభము కాలము వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది అని తెలుసండి. దేవుని ఇల్లు అనగా నేను నువ్వే అని కారణం కాదు. నిలబడేది నేను నువ్వే, మనమే న్యాయపీఠం ఎదుట నిలబడాలి. తీర్పు ప్రారంభమైనప్పుడు ప్రసవేసేది నమ్మకిదే. ఎలా ఉన్నారండి? కనుక దేవుడు జ్ఞాపకం ఒకడు మల్లని ఎలా, ఒకడు మారని ఎలా, ఒకడు మార్పు చెందని ఎలా, ఒకడు క్రియలు పద్ధతులు మార్చుకోకపోతే ఇది ఆఖరి హెచ్చరిక. ప్రతి దినము ప్రతి క్షణము చెప్పే మరి సువార్త ఏది అంటే, హెచ్చరిక ఏదంటే, నువ్వు మళ్ళకపోతే, నువ్వు మార్చుకోకపోతే, క్రియలు తట్టుకోకపోతే, నీ పద్ధతులు మార్చుకోకపోతే అని ఆఖరి 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 హెచ్చరిక ఇస్తున్నాడండి. ఒకవేళ ప్రార్థన చేసుకొని వెళ్తారు, ప్రార్థన చేసుకొని సిలువ గుర్తు చేసుకొని బయటికి వెళ్ళినా హృదయంలో పాపం అనేది మార్పు లేకపోతే దేవుడు క్షమించండి. వేషధారణ ప్రార్థన ప్రార్థన చేసుకుంటానండి, బైబిల్ వాక్యం చదువుతానండి అని అనుకుంటాం. అవన్నీ దొంగలు మరి చేసే పద్ధతి. దెయ్యములు వణుకుతున్నవి అవేంటి వణికేది? సరే, దెయ్యములు వణుకుతున్నాయి. దెయ్యములకు భక్తి ఉన్నది కానీ మనుషుడికి ఒకడు మల్లని ఎలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. నువ్వు మారకపోతే, క్రియలు తెచ్చుకోకపోతే, మనసు మార్చుకోకపోతే, నీ పద్ధతులు మార్చుకోకపోయి దేవుడికి లోకపోతే దేవుడు అన్నాడంటే ఖడ్గము పదును పెట్టును. పదును పెడుతున్నాడు. తన విల్లు ఎక్కువ పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నారు. ఎవరికోసమండి? బిలాము నీ కోసమే నేను సిద్ధపరిచి ఉన్నాను. గాలి వ్యక్తి పాటలు పాడతా ఎంత సంతోషంగా వెళ్తాడు. ఎంత సంతోషం అండి! ఓ చాలా సంతోషంగా వెళ్తాడు. వెంటనే చూసారికి ఆకాశంలో చూడండి దేవదూత చేతిలో ఉంది ఖడ్గం. వరంలో నుంచి తీసిన ఖడ్గము మంచి పదులు పెట్టుందండి. బిలాము చూడాలి. పాపం అనేది గుడ్డితనము కలిగించిందండి. చూసారండి, గుడ్డితనం కలిగించింది. కానీ గాడికి దృష్టి ఉన్నది, గాడికి మరి భయం ఉన్నది, భక్తి అన్నాడు. తన విల్లు ఎక్కువ పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. సిద్ధపడి ఉన్నది. అది ఎప్పుడు పడిద్దో తెలియదు, ఎప్పుడు దోస్తాడో తెలియదు, ఎప్పుడు మీద పడిద్దో తెలియదు, ఏ క్షణమో తెలియదు అని మనుషులు చూస్తాండి. మనకంత జ్ఞానంకి ఎలా ఉంటుంది? అపాయం ఎప్పుడు వస్తూ, మనం ఎప్పుడు వద్దు, లేకపోతే గుండె జబ్బు ఎప్పుడు వద్దు, లేకపోతే ఎప్పుడు ప్రాణం పోతే ఎవరికి తెలుసండి. అరకాల మొదలుకొని అడిగినంత వరకు అన్ని హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉన్నాం అంటారు కదండి. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కానీ అన్నాడు వారి కొరకు మన సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు. జ్ఞానయుక్తమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేశాడు. వారి కొరకు అన్నాడు మన సాధనలు సిద్ధపరిచాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేస్తున్నాడు. పాపమును కంటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేతులు గర్భమును ధరించిన వాడై అబద్ధములు కలిగి ఉన్నాడు. మనుషులు అలా ఉన్నారండి. మనుషులు తెలియదండి, అమాయకత్వం. పాపం సౌలు కూడా అదే అమాయకత్వం. వెళ్తాడు వెంటనే దేవుడు దారి కాశాడు.
దారి కాసి కింద పడిపోయాడు. కళ్ళు గుడ్డి అయిపోయింది. కళ్ళు గుడ్డి మన ఆ కింద పడిపోయి ఎంత రోషం ఉంది. నువ్వెవరవి అన్నారు. ఎంత రోషం అండి. పాపం చేసేవాడికి మహా రోషం అండి. ఎవరన్నా అంటే ఎంత రోషం వస్తుందో తెలుసండి. మహా రోషం. నడుచుకుంటారు కదండి. దేవుణ్ణి నువ్వెవరివి అని ప్రశ్నించాడు. నేను ఎవరో నీకు తెలియదా? నేను ఎవరో నీకు తెలియదా? రాశాడు. నువ్వు పుట్టినప్పుడు నీ జన్మ విధము చూడగా ఎలా ఉన్నావు? తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు రక్తంలో పొందుతున్న నిన్ను నువ్వు ఎలా ఉన్నావు? పుట్టినప్పుడు రక్తపు మడుగులో ఉన్నావు. నీ తల్లి నిన్ను చూడలేదు, నీ తల్లికి స్పృహ లేదు, కానీ రక్తంలో పొందుతున్నావు. అలాంటి వ్యక్తి అయిన నిన్ను కడిగి శుద్ధిపరిచి మరి నూనెతో శుభ్రపరిచి అభిషేకించాడు. శుభ్రంగా ఆ మొత్తం కడిగి శుభ్రంగా కడిగి చక్కటి వస్త్రం ఇచ్చాడు. చక్కగా రూపించాడు. ఎంత చక్కగా రూపించండి. అంశాలం కనుక మరి అంశాలం అప్పుడు పరిస్థితి ఏమో కానీ ఇప్పుడు పరిస్థితులు అంశాలం కనుక లాగా కనుక ఉంటే అర్థం దగ్గరికి వెళ్ళి ఎవరిని చుట్టూ తిరుగుతారండి ఆ రూపాన్ని చూసుకొని. కానీ అంతరంగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంతరంగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూసామండి. ఎస్తేరు చూసి ఆశ్చర్యపోయాడండి. అందమైన రూపము, బాహ్య సౌందర్యము బహుశ్రేష్టమైన ఎస్తేరు చూసి ఆశ్చర్యపోయాడు. ఈమె రాణిగా ఉండడానికి అనుకురాలని తన రాజ్య కిరీటం తీసి ఎస్తేరు తన మీద పెట్టాడండి. ఆమె మన భారతదేశానికి రాణి అయిందండి. 127 దేశానికి రాణి అయింది ఎస్తేరు. నేను చూసే అధికారం వచ్చాడండి. బాహ్య సౌందర్యము గొప్పదండి. చూసాండి. అబిగయీలు గురించి కూడా నేను రాశాడు. అబిగయీలు చాలా మంచి మరి రూపం కలిగిన తత్వము లక్షణాలు ఉన్నాయి. కానీ దేవుడు జ్ఞాపకం పాప ముక్కులుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. చేతులు గర్భమును ధరించిన వాడై అబద్ధములు కలిగి ఉన్నాడు. వాడు పొట్ట తవ్వి దాన్ని లోతుగా చేయించున్నాడు. తాను తవ్విన గుట్టలో తానే పడిపోవును. ఎవరు పడతారండి? మోతికాయకి ఉరి తీయాలి అనుకున్నాడు. ఉండాలి. అలాంటి వాడు హామాను చూడండి, చాలా గొప్ప మరి అపకారం కలిగి నిలబెట్టుకోవాలి. మోతికాయకి ఉరి తీయాలి, వాడు యూదుడు అని మోతికాయ కోసము తన ఇంటి వాకిట్లో ఉరిస్తంభం తీర్చాడు, కట్టించాడు. ఎత్తైన ఉరిస్తంభం. ఎవరి కోసము? మోతికాయ కోసం. మోతికాయ తీసుకొచ్చి ఇక్కడే ఉరి తీయాలి, మా ఇంటి దగ్గరే ఉరి తీయాలనుకున్నాడు. ఎంత కష్టపడి ఉరి తీశాడు. ఎలా చూస్తే రాజు అన్నాడు, మోతికాయ మంచి పని చేశాడు కదా, మోతికాయకి ఏదైనా బహుమానం ఇచ్చారా? మోతికాయకి మంచి బహుమానం ఇవ్వండి. ఏంటంటే రాజ్య అధికారం కలిగిన తత్వము మోతికాయకి, యూదుడే కానీ మంచి లక్షణము కలిగిన భక్తి జీవితము మోతికాయకి ఉన్నది. మరి ఆహారికి అక్కడ వాటిలో ఉన్నది ఎవరు? హామాను సంగతి అంతా ఇష్టం తెలుసుకున్నాడు రాజుగారు. ఎందుకంటే రాజు వృత్తాంత గ్రంథంలో రాయబడి ఉంది, చదివాడు, తెలుసుకున్నాడు. దేవుడు తెలుసాడు. మనం అనుకుంటాం మన గుడ్డోడు, నా సంగతి దేవుడికి తెలియదు అనుకుంటాం. మనం నడిచే నడక మరి 139 అధ్యాయంలో రాసినట్టు దావిది చెప్తుంది, నా పడక, నా నడక, నా మాట, నా క్రియలు అన్నీ నీకు తెలుసుకోవా, నన్ను పరిశీలించి ఉన్నావు అన్నాడు.
మనం అనుకుంటాం మనం తిరిగి అనుకుంటామండి. కారు తీసి కారు పెట్టామంటే బయట వేస్తామంటే ప్రతి అడుగు పరీక్ష చేస్తారు దేవుడండి. కుక్కలు కూడా అంతేనని తెలుసండి. ఒక దొంగలు పట్టుకోవడానికి వాసన చూసి పట్టుకుంటాడు. దానికి ఎంత జ్ఞానం అండి. దేవుడు చాలా గొప్ప పరిశ్రమ చేసే దేవుడండి. నా నడకలు, నా పడకలు, నా మాటలు, నా క్రియలు సమస్తం ఎరిగి ఉన్న దేవా రాజు పరిశ్రమ చేశాడు. మోర్దెకై జీవితం పరిశ్రమ చేశాడు. మోర్దెకై క్రియలు పరిశ్రమ చేశాడు. మోర్దెకై మాటలు పరిశ్రమ చేశాడు. మోర్దెకై యొక్క ప్రతి అడుగును పరీక్షించాడు దేవుడండి. హామాన్ని పరిశ్రమించాడు. హామాని క్రియలన్నీ కూడా రాసి ఉన్నవి. హామాని యొక్క పద్ధతులన్నీ కూడా చూసి పరిశీలించి ఈయనకి ఏ బహుమతి ఇవ్వాలి, ఈయనకి ఏ బహుమతి తీర్పు అనేది అదే. ఆ తీర్పులో ఈ పక్కన ఎవరున్నారు? మోర్దెకై. ఈ పక్కన ఎవరున్నారు? హామాను. ఈ పక్కన ఎవరున్నారు? గొర్రెలు. ఈ పక్కన ఎవరున్నారు? మేకలు. గొర్రెలు కుడి పక్కన ఉన్న గొర్రెలు దేవుడి చేత ఏర్పరచబడిన వారు. ఎడమ పక్కన ఉన్న మేకలు పాతాళానికి వెళ్ళే యొక్క వృత్తాలు చూశారు. మరి హామానుకి ఏమి ఇవ్వాలి? అయ్యా, హామాను మోర్దెకైని ఉరిదీయడానికి ఆయన ఇంటి దగ్గర ఒక పెద్ద గుడి స్తంభం తీశాడండి. తీసుకెళ్ళి అక్కడ ఉరిదీయడం రాకండి. అక్కడ ఉరితీయండి. ఎవరిని? అది మోర్దెకై కదా? కాదు, అది హామానుకి ఉరి తీయాలి అన్నాడు. కనుకనే దేవుడికి అప్పటి చేశాడు. తాను తవ్విన గుట్టలో తనే పడిపోవను. ఎవరిని కొట్టాలి అన్నా, ఎవరు నష్టపడతారన్నా, ఎవరు తిట్టాలన్నా, ఎవరికి అన్యాయం చేయాలన్నా, ఎవరికైనా నష్టం కలిగించాలంటే ఆ గుట్టలో మనమే పోతాం. దేవుడు తెలుసు, న్యాయాధిపతి దేవుడండి. దేవుడు అన్నాడు, వాడు గుట్ట తవ్వి దాన్ని లోతుగా చేసి ఉన్నాడు. లోతు ఎవరికా గొప్ప? ఈ గుట్ట ఎవరికి? కానీ తాను తవ్విన గుట్టలో తానే పడిపోను. వాడు తలంచిన చేతు వాడి నెత్తి మీదకే వచ్చును. చాలా తెలుసుకోవడం జ్ఞానం అనేది లేదు. చాలా తెలుసుకోవలసిన పరిశుద్ధమైన జ్ఞానం బైబిల్లో నేర్పిస్తున్నారు. కనుక చూడండి, భయపడిపోయింది. ఆ యొక్క గాడిదని స్వరంతో మాట్లాడింది. వెంటనే బిలాము మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు అన్నాడు 31వ అధ్యాయంలో, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. గుడ్డివారి కన్నులు తెరిచాడు. అంతకుముందు గుడ్డివాడు పాపం అనే గుడ్డితనం కళలో పొరలన్నీ కూడా రాయిపోయాడు. పొరలన్నీ రాయిపోతే అప్పుడు నువ్వు లేచి బాప్తిసం పొందు సౌలా చూసామండి. బాప్తిసం పొంది ఆ పొరలన్నీ రాలిపోయి దేవుని యొక్క బిడ్డగా మరి జీవించాడు పౌలండి. బిలాము యొక్క కళ్ళు తెరిచాడు. అనగా తులసిన ఖడ్గం చెత్త పట్టుకొని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతను చూచి తల వచ్చి సాష్టాంగ నమస్కారము. ఆఖరికి ఎవరు చెప్పారండి? గాడితో గద్దించాడు. గాడి పనికి మానేవాడా? దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు గమనిస్తున్నాడు. ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి నడక, ప్రతి పడక సమస్తము గమనించే పరీక్షించే దేవుడు మన దేవుడు పరిశుద్ధుడండి. నేను భయపడుతున్నాను, నేను లోపడ్డాను, భయభక్తులు కలిగినాను, నువ్వు భయపడు అని బోధించిందండి. సువార్త చెప్పింది గాడిదండి. ఆత్మ లేకపోయినా, దేవుడు రూపం లేకపోయినా సువార్త చెప్పింది ఎవరు? గాడిద. గాడిద యొక్క సువార్తకి లోబడి మరి కళ్ళు
తెలిసి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఈ అంత భయంకరం ఈ నారుడు మాట ప్రపంచం అంతా ఇప్పటికీ ఉంటూనే ఉన్నది. బెలాలు అనబడిన వ్యక్తి గాడి చేత పోల్చుకున్నాడు నా బాబు అంటాను కానీ మాట కూడా వాడతారు కదా. నాకు చాలా జ్ఞానం తీసుకోండి. ఎందుకంటే దేవుడి యొక్క దూత అనబడిన మరి ఆ పరిశుద్ధులైన దేవుడు ఖడ్గం అనేది ధరించి మొదలుపెట్టి ఆఖరి దినములు ఆకర్షణ కృతజ్ఞత అనేది ఉండాలి. దేవుడి భయం అనేది ఉండాలి. దేవుడి భయభక్తులు అనేవి ఉండాలండి. కనుక యాంత్య దినాల్లో కడవ దినాల్లో చాలా భయభక్తులు కలిగి మనం గాడి చేత చెప్పి బలాబులా కాదండి. ప్రతి దినము సువార్త అనేది దేవుడు మనకి ఇస్తున్నాడు, బోధిస్తున్నాడు. కనుక ఆత్మ జీవితంలో మనం దేవుని కలిగిన అపరిశుద్ధమైన మార్గం చూడండి. సాష్టాంగా పడిపోయాడు. సాష్టాంగా పౌలు కూడా అంతేనండి. 3 రాత్రులు దేవుని సన్నిధిలో పడి అన్నపానాలు మాని మొరపెట్టి తన బ్రతుకుని, తన క్రియలు, తన లోపాన్ని మార్చి వేసుకున్నాడు. దేవుని సన్నిధిలో లోపడ్డాడు. చూసామండి. దానికి కూడా అంతే. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభా ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నువ్వు నా పట్ల ఎన్ని ఉపకారం చేస్తున్నావు అని దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. అది ప్రాముఖ్యమైన స్థానం. ప్రాముఖ్యమైన స్థానంలో దేవుడు మనం ఉండాలని కనుక ఆత్మ జీవితంలో చాలా ఈ అంత్యదినాల్లో భయభక్తులు కలిగి భక్తి జీవితంలో హృదయాన్ని క్రియలు మార్చుకుని ఆ బిడ్డలుగా ఉండాలని ప్రభు ప్రార్థన చేసుకున్నాను. ప్రభానికి ఏమనబోతాయి ఈ విశ్రాంతి దినంలో నువ్వు ఇచ్చిన మాటలు పరిశుద్ధమైన తండ్రి. నీ పరిశుద్ధమైన మాటలు విని తండ్రి లోబడి ఆత్మ జీవితంలో ప్రభావం నిన్ను కలిగిన ఆ యొక్క భక్తి జీవితం మాకు దచ్చి మేము ప్రతి ఒక్కరూ న్యాయపీఠం నిలబడాలి తండ్రి. ఆత్మీయ పరిశ్రమ అయ్యా జ్ఞాపకం చేసుకొని తండ్రి హృదయాన్ని సిద్ధపరచుకుని మాకు దచ్చాము. ఏ సేనంటే వచ్చాము తండ్రి. ఆమె దయచేసి లేచి పాట పాడుతుండగా కాదు. తీసాము 72వ పాట పాడుకున్నాం. Oh
ఇచ్చిన శరీరము రక్తము పరిశుద్ధమైన తండ్రి మాకు ఇస్తున్నావు, మమ్మల్ని ప్రేమించావు తండ్రి. ఈ లోక సంబంధమైన ఆహారం కన్నా శ్రేష్టమైన పరిశుద్ధమైన శరీరం రక్తం మాకు ఇస్తున్నావు ప్రభా. ఐగుప్తు దేశంలో ప్రదేశాన్ని జ్ఞాపకం చేసావు తండ్రి. బరువు యొక్క బానిసత్వం నుంచి ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి గొర్రె పిల్లలబడిన నిన్ను ప్రభా చూపించి మోషకి జ్ఞాపకం చేసావు తండ్రి. ఇశ్రాయేలందరూ రక్షింపబడ్డారు తండ్రి. ఎంత గొప్ప అపవాది క్రియల నుంచి రక్షింపబడ్డారు తండ్రి. అలాంటి గొప్ప ఆశను మా బిడ్డలకు మాకు దయచేయండి. తిరుగుచుండగా త్రాగుచుండగా నీ పరిశుద్ధమైన శక్తి దయచేయండి. ఏ సేనా మట్టి కూర్చున్నాము తండ్రి. వారి ప్రభువైన యేసుక్రీస్తు తానప్పటికి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేరొక తన శిష్యులకు ఇచ్చాను. ఆమేన్. తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే, జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే, పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, పరిమళ మకరందం నీవే, తీయని సంగీతం నీవే, తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి
చేర్చి నడిపితివి నిలువల మగు ఆత్మశక్తితో కొరత లేని ఫలములతో నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు నన్ను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్థం వాడబడే నీ పాత్రను నేను పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో వేచియున్న కనులకు నీవు కనువెందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తావని వేచియున్న కనులకు నీవు కనువెందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తావు నిన్ను చూసిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీతో గిటారిగి ఆనందముతో నీలో మమేకమై నిన్ను చూసిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీతో గిటారిగి ఆనందముతో నీలో మమేకమై యుగ యుగములకు నీతో నేను నిలిచిపోదును పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే ప్రభానికి నీ పరిశుద్ధమైన రక్తాన్ని మాకు ఇస్తున్నాం ప్రభా దేవుని శ్వాసించి పరిశుద్ధపరచండి తండ్రి నీ రక్తం ప్రోక్షించండి ఆత్మ శరీరం ప్రతి బలహీనతలు ఇష్టపడించిన బలమైన శక్తిని ఆరోగ్యాన్ని మా పిల్లలందరూ దయచేస్తాయి
నిత్య రాజ్యమును పొంది ఆ యొక్క మహిమ శరీరాన్ని ప్రతి బిడ్డ దయచేయమని యేసు బట్టి వచ్చాము తండ్రి. ఆమె ఆ ప్రకారమే భోజనమైన పిప్పటి ఆయన పాత్ర ఎత్తిన సొంత పరిశుభ్రపరిచి తన శిష్యులకు ఇచ్చాను. ఆమె ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని వర్ణించగలనా నీ కార్యం, వివరించగలనా నీ మేలులను.
స్థుతించు ఆరాధిస్తూ తన నిత్యం నీ సన్నిధిలో ఆయన పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత పొగడబడుచున్న ఆ సన్నిధి సహవాసం మాకు కావాలి తండ్రి. ఆ పరలోక పట్టణంలో ఉండిపోవాలి. నేను స్థుతించే బిడ్డలుగా ఉండాలని కోరుచున్నాను తండ్రి. ప్రతి బిడ్డపై ప్రతి కుటుంబపై ఆత్మించున్నాను జనకానుకలు ఆశ్రయించుతాను. ప్రతి హస్తాన్ని నిండైన దీవుని కలిగించుతాను. విలుచుండగా నీ పరిశుద్ధాత్మ దీవెన ఆశ్రదము కుటుంబాన్ని బిడ్డగా ఇచ్చామని తండ్రి. ఆమె తండ్రి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ సహవాసం ప్రేమ సదాకం మనందరికీ ప్రతి కుటుంబానికి నిత్యము తోడే నడిపించుగాక. ఆమె మంచి